ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది చూపెట్టు, ఒకసారి టైం చూపెట్టు. టైం వచ్చేసి 3:34 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈరోజు స్పెషల్ దర్శనం యాదగిరిగుట్ట పోతున్నాం. మీకు అక్కడ విశేషాలను తెలియజేస్తాం. ఈరోజు 22వ తారీఖు బుధవారము వైకుంఠ ద్వారం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరుగుతుంది. చూడండి ఎంతమంది భక్తులు ఈ కార్యక్రమం పాల్గొనడానికి ముందే చాలామంది వచ్చారు. ఎక్కడి నుంచో లైన్ ఉంది. ఎంతోమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. అందులో మేము కూడా వచ్చినాం. ముందుకు వచ్చిందట లెఫ్ట్ దేవుని గుడి అంతే మొక్కుతారు అవురా బాబు. దాదాపు 5 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ ఇక్కడితో ముగుస్తుంది. ఇక్కడ నుండి కొండపైకి కాలి మార్గం ద్వారా మెట్ల మార్గం ద్వారా పోతున్నాం. అక్కడ నుండి స్వామివారి దివ్య దర్శనం చేసుకొని మరి ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతాం. స్వామివారి దర్శనం ఎలా జరిగిందో కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. దాదాపు 5 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఇక్కడ ముగుస్తుంది. గంట సమయంలో దాదాపు గంట సమయం ఈ గిరి గంట సమయంలో 5 కిలోమీటర్ల పూర్తి జరిగింది. ఇప్పుడు స్వామివారి దివ్య దర్శనానికి వెళ్ళుతున్నాం.
5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని కొండపైకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు దర్శనానికి అయితే పోతున్నా. लक्ष्मी नरसिंह महद्वयूद भद्रसञ्जलय्यतासकालकम् जगत्प्रमोष्ठिताट्टहास चक्रवर्तिणं भजे नमो नारसिंह नमो नारसिंह అమ్మయ్య మొత్తం మీద అయితే దర్శనం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయిపోయింది. వ్యాయ ప్రయాసాలు కూర్చి ఒక 5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసుకొని మరియు మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. ఈరోజు క్రౌడ్ చూడండి ఎంత ఉందో చూడండి మీరు కూడా. విపరీతమైన క్రౌడ్ ఉంది. దర్శనం అయిపోయింది. స్వామివారి దర్శనం అనుకున్న కోరిక నెరవేరితే మరోసారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ చేస్తామని మొక్కినాం. చేస్తాం. గిరి ప్రదక్షిణ చేస్తే అందరికీ మంచి కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.